ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైల దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా భక్తులు వారికి కావాల్సినటువంటి దర్శనం, అదేవిధంగా వసతి, అందుబాటులో ఉన్నటువంటి సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకుని దేవాలయానికి వచ్చినప్పుడు క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనము, అదేవిధంగా వసతి, లడ్డూ ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మనం సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైటు www.aptemples.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా శ్రీశైల దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైటు www.శ్రీశైలదేవస్థానం.org అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా వారికి కావాల్సినటువంటి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, అదేవిధంగా 500 రూపాయల అలంకార దర్శనం, అందుబాటులో ఉన్నటువంటి స్పర్శ టికెట్లను కూడా ఆన్లైన్ విధానం ద్వారా పొందవచ్చును. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్మార్ట్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పేరుతోటి మనకు మనమిత్ర అనేటువంటి ఒక వాట్సాప్ నంబర్ ని క్రియేట్ చేయడం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ని భక్తులకి దేవాదాయ శాఖ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వాట్సాప్ నెంబరు 9552300009. మరలా ఒకసారి తెలియజేస్తున్నాను, 9552300009 అనేటువంటి ఈ నంబరు మనము సేవ్ చేసుకొని హాయ్ అనేటువంటి ఒక మెసేజ్ పెడితే మనకు కావాల్సినటువంటి సేవలకు సంబంధించి మనం బుక్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్ లింకులు అన్ని కూడా మనకు రావడం జరుగుతుంది. తద్వారా ఈరోజు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా శ్రీశైల దేవస్థానం యొక్క దర్శనము, వసతి, అదేవిధంగా స్పర్శ దర్శనం, 150 రూపాయలు శీఘ్ర దర్శనం, 300 రూపాయలు అతి శీఘ్ర దర్శనం సేవలు, ప్రత్యక్ష పరోక్ష సేవలను కూడా వినియోగించుకోవడానికి ఈ యొక్క వాట్సాప్ నెంబర్ ని భక్తులు విరివిగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే వీటన్నిటికి కూడా అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం ఆన్లైన్ లో ఈ యొక్క స్లాట్ టైమింగ్ ని కేటాయించడం జరుగుతుంది. ఆ స్లాట్ టైమింగ్ లో ఏదైతే టికెట్ లో మనం నమోదు చేస్తామో ఆ నమోదు చేసినటువంటి సమయానికి దేవస్థానం ముందు ఉన్నటువంటి ఆ క్యూ లైన్ దగ్గరికి వచ్చినట్లయితే మీ సమయం ఎక్కడ వృధా కాకుండా మనం ఆన్లైన్ లో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వారికి ప్రత్యేకించి క్యూ లైన్లను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం.